అవకాశం ఎవరికి వస్తుందండి? కొంతమంది అంటారు నుదుటి మీద రాసి పెట్టుండాలి సార్, అదృష్ట రేఖలు ఉండాలి సార్, చేతి గీతల మీద ఉంటుంది సార్, నుదుటి రాతల మీద ఉంటుంది సార్. ఐఎమ్ సారీ మై ఫ్రెండ్స్, అవకాశం అందరికీ వస్తుందండి, ఏదో ఒక టైంలో వస్తుంది. కానీ రెండు రకాల మనుషులు ఉంటారు. నేను చాలా సందర్భాల్లో చెప్పిన ఈ ముచ్చట, చూసేటోడు చేసేటోడు. సో కొంతమంది చూస్తూనే ఉంటారండి, అవకాశాలు ముంగటి నుంచి పోతుంటాయి, ఎర్రి ముఖం వేసుకొని చూస్తూనే ఉంటారు, అవి పోతాయి. ఇంకొంతమంది ఇది సరైన టైం కాదేమోలే అనేసి ఊరుకుంటారు. అది తప్పు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, లేని చోట అవకాశాలని సృష్టించుకోవాలి. అది కూడా అవ్వకపోతే జాగా మార్చేయాలి, ఇంకో చోట మన అవకాశాన్ని దౌలాడుకోవాలి. అప్పుడు సక్సెస్ ఎందుకు రాదండి? కేవలం మాటలు చెప్పడం కాదు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మన యొక్క జాతక నక్షత్రాలను నిందించడం కాదు. ఎంతోమంది దురదృష్ట జాతకంలో పుట్టిన వాళ్ళు ఇవాళ అమోఘమైన సక్సెస్ సాధించినారు, పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించినారు, ఆంటర్ప్రెన్యూర్స్గా ఎదిగినారు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో వాళ్ళ యొక్క వ్యాపార కలాపాలు నడుస్తున్నాయి ఇవాళ రేపు. మిత్రులారా, ఇది సత్యం. నేను చూసి చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. ఒకప్పుడు దే వర్ డిక్లేర్డ్ యాజ్ ఇఫ్ దే ఆర్ నథింగ్, జీరో అన్న లెవెల్ నుంచి ఈ లెవెల్కి వాళ్ళు ఎదిగినరు. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకండి. చేతి గీతలు నురితి రాతలు కాదు, మన యొక్క తల రాతను మనమే మార్చుకోవచ్చు మన ఆలోచనల ద్వారా. కాబట్టి ఎప్పుడు అవకాశం కాదండి, మనం సృష్టించుకోవాలి, వెయిట్ చేయడం కాదు. ఆ వెయిటింగ్లోనే జీవితకాలం అయిపోతూ ఉంటుంది. మీ యొక్క ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటిని బయటికి తీసుకురండి, ఇంప్లిమెంట్ చెయ్యండి. ఫెయిల్ అయినా తప్పు లేదండి, ఏముంది, ఒక పాఠం నేర్చుకుంటాము. సక్సెస్ అయితే ఎంజాయ్ చేస్తాము, అంతే, ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి దయచేసి నాకు అవకాశాలు లేదు, అందరికీ అవకాశాలు రాబట్టే వాళ్ళు సక్సెస్ అయినారు, ధనికుల ఇంట్లో పుట్టబట్టే వాళ్ళు సక్సెస్ అయినారు అని అంటుంటారు. అయ్యా, మామూలు స్థాయి నుంచి, ఒక జీరో లెవెల్ నుంచి వచ్చి, పేద కుటుంబం నుంచి వచ్చి ఇవాళ ఎన్ని గొప్ప గొప్ప జీవితాలను వాళ్ళు జీవిస్తున్నారండి. ఆ ఒక్కళ్ళు మీరు కావాలి. మీ యొక్క వంశంలో ఆ వంశోద్ధారకురాలు ఎవరైతే ఉన్నారో అది మీరు కావాలి అని ఇవాళ కృత నిశ్చయంతో పని చెయ్యండి, ఆలోచించండి, ఆలోచనలకు పదును పెట్టండి. ఎన్ని అవాంతరాలు వచ్చినా ముందుకు పోండి, ఖచ్చితంగా మీకు విజయం లభిస్తుంది. విజయోస్తు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్, ఏ గ్రేట్ లైఫ్ అహెడ్. జై హింద్.